వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ సేమియా పులిహోర చేయబోతున్నాను. మరుగుతున్న నీళ్ళలోకి కొద్దిగా పసుపు, ఉప్పు అలాగే సేమియా కూడా వేసి 3 to 4 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సేమియాని ఇలా చిదిమితే మరీ మెత్తగా కాకుండా ఒక 70% కుక్ చేసుకుంటే చాలు. తర్వాత సేమియాని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న వెంటనే చన్నీళ్ళు పోయాలి, లేదంటే సేమియా వేడిగా ఉంటుంది కాబట్టి స్టిక్ అవుతుంది. ఇలా వెంటనే చన్నీళ్ళు పోసి చల్లార్చుకుంటే సేమియా అనేది పొడి పొడిగా ఉంటుంది. ఈ సేమియాని సపరేట్ ప్లేట్లోకి వేసి ఇలా విడివిడిగా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి ముందుగా తాలింపులోకి కొద్దిగా ఆయిల్, 1/2 tablespoon ఆవాలు, 1/2 tablespoon జీలకర్ర, అట్లాగే 1 tablespoon శనగపప్పు, 1 tablespoon పల్లీలు, 1 tablespoon మినపప్పు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి తాలింపుని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత పొడి పొడిగా చేసుకున్న చల్లార్చిన సేమియాను వేసి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి కలుపుకుంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకైనా టిఫిన్లా తినాలనిపించిన ఇలా సేమియా పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.